ఈ సెప్టెంబర్ 25వ నెల మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే గ్రహాలు ఎలా ఉంటుంది. సూర్యుడు సింహంలోను కన్యలో సెప్టెంబర్ 17 తర్వాత ఉంటున్నారు. దీనివల్ల విద్యా కుటుంబంపై ప్రభావం ఉంటుంది. బుధుడు కన్యలో బలంగా ఉన్నారు కాబట్టి విద్యార్థులకు వాణిజ్యానికి చాలా అనుకూలం ఉంటుందని చెప్పారు. బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల విద్యార్థులకు వాణిజ్యం ఉంటుందండి. శుక్రుడు సింహంలో ఉండడం వల్ల సంబంధాలు బలపడతాయి, కానీ కొన్నిసార్లు అహంకారం వెట్రాగుతుంది, జాగ్రత్తగా ఉండి. కుజుడు కర్కాటకంలోను సింహంలోను ఉండడం వల్ల ధన ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త అని చెప్పారు. గురువు మీ రాశిలో ఉన్నారు కాబట్టి అదృష్టం, జ్ఞానం, కొత్త అవకాశాలు చాలా వస్తున్నాయి. శని వక్రీకరించే కుంభంలో విదేశీ విద్య, ఉద్యోగంలో ఆలస్యాలు చూపిస్తున్నారు. రాహుకేతు మీనం కన్యలో ఉండడం వల్ల ఉద్యోగం, ఒత్తిడి, కుటుంబ విషయాలు అపోహని చెప్పడం జరుగుతుంది. మరి వృత్తి వ్యాపారాలు ఎలా ఉన్నాయో చూసుకుంటే ప్రైవేట్ రంగానికి ఫస్ట్ ఐటీ అండ్ నాన్ ఐటీ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అవకాశాలు, కొత్త ప్రాజెక్టులు, ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని సమయాల్లో ఉద్యోగాలు ఊగిసలాడే సమస్యలు కూడా కనబడతాయి. మీరు జాగ్రత్త పడాలి ఆ విషయంలో కూడా చెప్పబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు పై అధికారుల యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటుంది. మీకు మంచి ప్రమోషన్స్ కానీ రావడం, లేదా మీకు అవార్డ్స్, ఇది స్త్రీ పురుషులు అందరికీ కూడాను అవార్డ్స్ పొందడము, లేదా మీకు ఒక ప్రశంసా పత్రం ఇవ్వడం, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి.